వ్యవసాయానికి మరింత ప్రోత్సాహమిస్తూ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ సదస్సులో ప్రకటన చేశారు. అధికారుల ఫీల్డ్ విజిట్లపై ప్రత్యేక పోర్టల్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం పనిచేసేది పేదల కోసమే అని, సంపన్నుల కోసం కాదని తేల్చి చెప్పారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ విక్రయదారులుగా మారేలా ప్రణాళికలు రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. పంట కాలువల పూడికతీత, చెరువుల లింకేజీకి 90 రోజుల యాక్షన్ ప్లాన్ను సీఎం ప్రకటించారు. 13వ తేదీన అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. అమరావతి సచివాలయంలోని 5వ బ్లాక్లో 2 రోజుల పాటు జరిగే 6వ కలెక్టర్ల సదస్సు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఐటీ, క్వాంటం, ఏఐ వంటి రంగాల్లో కొత్త టెక్నాలజీలు, ల్యాబులు ఏర్పాటు చేస్తున్న తరహాలోనే వ్యవసాయానికి మరింత ఊతమిచ్చేలా వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ స్థాయి అగ్రికల్చర్ స్కూల్ ఏర్పాటుపై మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన ప్రతిపాదనలు బాగున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు కితాబిచ్చారు. నిన్న మధ్యాహ్నం మంత్రులు, అధికారులతో జరిపిన చర్చలపై రాత్రి ఆలోచించానంటూ ఆయన ప్రకటన చేశారు. వ్యవసాయ రంగంలో కీలక మార్పులకు నాంది పలికేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ప్రతిపాదనలు సూచించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేద్దామన్నారు. సాగులో సాంకేతికత, ఆధునిక పద్ధతులు, ఆవిష్కరణలు, వ్యవసాయాన్ని లాభసాటి చేసే విషయంలో అత్యున్నత ప్రమాణాలతో అగ్రికల్చర్ స్కూల్ ఏర్పాటు చేద్దామని సూచించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్థాయిలో దేశానికి తలమానికంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ తీసుకొద్దామని అన్నారు. 13వ తేదీన అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు విడుదల చేస్తున్నామని ప్రకటించారు. అదేవిధంగా ఉగాది కానుకగా 2,50,000 ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామని స్పష్టం చేశారు. దివ్యాంగులకు ఇంద్రధనస్సు పేరుతో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. విద్యుత్ రంగంలో ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్కు తీసుకొచ్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విద్యుత్ రంగంలో నూతన సంస్కరణలు అమలు చేసి విజయం సాధించామన్నారు. మైక్రో గ్రిడ్ను బలోపేతం చేసి ప్రజలపై భారం తగ్గించాలని అధికారులకు సూచించారు. రైతు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి, వ్యవసాయ సంక్షోభంలో ఉంది. దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలి అనుకున్నప్పుడు టోటల్ అప్రోచ్ లో మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమం అప్పుడు రైతు సంఘాలు, ఇప్పుడు మార్కెట్ కమిటీలు ఉన్నాయి, ఫ్యాక్స్ ఉన్నాయి, సాగునీటి సంఘాలు ఉన్నాయి, వీళ్ళందరూ ఒక వారం రోజులు క్యాంపెయిన్ చేయడం. మన ఆఫీసర్ రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ డే నేను కూడా అటెండ్ అవుతాను, ఫస్ట్ డే అటెండ్ అవుతాం, లాస్ట్ డే అటెండ్ అవుతాం. రేపు ఖరీఫ్ కి ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేస్తాం. మనం మే 15వ తారీఖున వాటర్ లీక్ చేస్తాం. నారుమళ్ళు వేసుకోవడం, పంటలు వేయడం, ఇవన్నీ మనం అడ్వాన్స్ గానే. ఇంత మునుపు ఒక అన్సర్టనిటీ ఉండేది, ఇప్పుడు ఆ అన్సర్టనిటీ లేదు. దానికి మనం ముందుకు పోతాం. రెండోది, ఈ మంత్ లోనే ఉగాదిలో 2 లక్షలు, ఇది కూడా అన్నదాత సుఖీ కూడా ఉగాది కనుక ఇది అవుతానే 2,50,000 ఇళ్లు గృహప్రవేశాలు చేస్తున్నాం. ఇది కూడా డేట్ కూడా ఫిక్స్ చేశాం. ఆ డేట్ ప్రకారం దీన్ని కూడా ప్రారంభిస్తాం. మూడోది, మొన్నే కేబినెట్ లో దివ్యాంగులకి ఇంద్రధనుసు పేరుతో ఉచిత ప్రయాణ సౌకర్యం వాళ్ళకు వాళ్ళ అటెండెంట్ కూడా ఇస్తున్నాం. దీన్ని కూడా మనం పర్ఫెక్ట్ గా అమలు చేయడానికి ప్రిపేర్ కావాలి. సీనియర్ రాజకీయ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి అత్యంత బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. మచిలీపట్నం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేసిన కావూరి సాంబశివరావు మరణం తీరని లోటన్నారు. రాజకీయ, వ్యాపార రంగంలో కావూరిది ప్రత్యేక ముద్ర అని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారని అన్నారు. సాంబశివరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారని తెలిపారు. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రొయ్యల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సముద్ర ఆహార ఎగుమతులపై ప్రభావం ఉంటుందనే భయంతో ముందస్తు లేదా పానిక్ హార్వెస్టింగ్ చేయడం సరికాదని రైతులకు సూచించారు. ప్రస్తుతం షిప్పింగ్ కంటైనర్ల కొరత ఉందని ప్రచారం జరుగుతున్న వార్తలు అసత్యమని మంత్రి స్పష్టం చేశారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ కో వైస్ చైర్మన్, నాన్ అఫీషియల్ కమిటీ సభ్యులు, ఆక్వాకల్చర్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మన దేశ సముద్ర ఆహార ఎగుమతులపై చూపే ప్రభావం గురించి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మధ్యప్రాచ్య, గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మీడియాలో వచ్చిన వార్తల వల్ల కొంతమంది ఆక్వా రైతుల్లో ఆందోళన నెలకొన్నట్లు తెలిపారు.
సముద్ర ఆహార ఎగుమతులపై ప్రభావం ఉంటుందనే భయంతో ముందస్తు లేదా పానింగ్ హార్వెస్టింగ్ చేయడం సరికాదని రైతులకు సూచించారు. భారతదేశం నుండి జరిగే మొత్తం సముద్ర ఆహార ఎగుమతుల్లో మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లేది కేవలం 3-4% మాత్రమేనని, అది కూడా ప్రధానంగా హోర్ముజ్ జలసంధి ద్వారా జరుగుతుందని తెలిపారు. ఇతర దేశాలకు యూరోపియన్ యూనియన్, అమెరికా, జపాన్, చైనా వంటి దేశాలకు వెళ్లే సముద్ర ఆహార కంటైనర్లు రెడ్ సీ, సూయజ్ కాలువ మార్గం, కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం, చైనా సముద్ర మార్గం ద్వారా నిర్బంధం లేకుండా కొనసాగుతున్నాయని చెప్పారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితులు భారతదేశ సముద్ర ఆహార ఎగుమతులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. అమెరికా మార్కెట్లో డిమాండ్ 2026 మార్చి నెలాఖరుకు మెరుగుపడే అవకాశం ఉందని తెలిపారు. అమెరికా మార్కెట్లో సాధారణంగా 50 మరియు 60 కౌంట్ రొయ్యలకు మంచి డిమాండ్ ఉంటుందని, ఇవి ఆంధ్రప్రదేశ్ రైతులు సాధారణంగా ఉత్పత్తి చేసే సైజులు కావున ఆ కౌంట్ వచ్చే వరకు మధ్యస్థ పెట్టుబడులు చేయనవసరం లేదన్నారు. కంటైనర్ల కొరత కారణంగా ఎగుమతులు ప్రభావితం అవుతున్న పరిస్థితి ప్రస్తుతం లేదని, అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన కంటైనర్లు ఇప్పటివరకు వెనక్కి రాలేదని తెలిపారు. ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షలను ప్రతిఫలించే విధంగా అధికారులంతా కలిసి పనిచేసి కలిసి సాధించేలా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లు, అధికారులకు సూచించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా 55 లక్షల తలసరి ఆదాయం సాధించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనికి అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి అవసరమైన సంస్కరణలు, చర్యలు, విధానాలను సమగ్రంగా అవలంబించాలన్నారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ప్రారంభోపన్యాసం చేశారు. ప్రభుత్వ ఆశయాలు, లక్ష్యాలను జిల్లా కలెక్టర్లకు వివరించారు. ప్రభుత్వ విధానాలను మరింత మెరుగైన రీతిలో అమలు చేసేందుకు అధికారుల పనితీరు మదింపు వేసేందుకు ఈ సమావేశం దోహదపడుతుందన్నారు. 2.4 ట్రిలియన్ ఎకానమీ దిశగా రాష్ట్రం పయనిస్తోందన్నారు. ప్రభుత్వ సేవల కోసం పౌరులెవరూ కూడా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి మొబైల్ ఫోన్ ద్వారానే ప్రభుత్వ సేవలన్నీ పొందేలా ముఖ్యమంత్రి ఒక సదాశయంతో మనమిత్ర వాట్సాప్ గవర్నర్ను తీసుకొచ్చారన్నారు. దీన్ని ప్రజలంతా సమర్థవంతంగా ఉపయోగించుకునేలా, మనమిత్ర ఎక్కువగా వినియోగించుకునేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం రూపొందించిన విధానాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారానే ప్రజలకు ప్రయోజనాలు అందుతాయన్నారు. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో కంప్యూటింగ్ రంగంలో అమరావతి దేశంలోనే అగ్రస్థానంలోనే నిలుస్తోందని చెప్పారు. క్వాంటమ్ వ్యాలీ దేశానికి, ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలుస్తోందని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో రూపొందించిన విధానాలు, లక్ష్యాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేలా ఈ కలెక్టర్ల సదస్సు ఉపకరిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల్ని, నిర్దేశించిన లక్ష్యాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేద్దామని తెలిపారు. ట్రిపుల్-పీ విధానంలో కూడా వివిధ ప్రాజెక్టులను అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పనిచేద్దామన్నారు. ప్రైవేటు రంగాన్ని అనుమాన కోణంలో చూడవద్దని కోరుతున్నా వారిని కూడా పాలనలో భాగస్వామ్యం చేసి సత్ఫలితాలు సాధించే దిశగా పనిచేయాలని ఆయన సూచించారు. Through Swarna Andhra at 2047 vision, the government of AP targets 2.4 trillion economy by the year 2047 with a targeted per capita income of 55 lakh rupees. Now, many of us would be thinking that in any case we are not going to be around at during that time. So it would be somebody else's job to reach this target. Nobody is going to reach anywhere unless we do our job at this point of time. If you have to reach 55 lakhs per capita income, which most of us do not have now, it is a tall order and it requires a rare kind of commitment to take this forward. Several initiatives like Manamitra, a WhatsApp governance platform, have expanded service delivery. గత 20 నెలల కాలంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం 300 కోట్లకు పైగా నిధులు కేటాయించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. నిరంతర అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సెంట్రల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం తన లక్ష్యమని బోండా ఉమా స్పష్టం చేశారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్ దుర్గా అగ్రహారం, అంకమ్మ తల్లి గుడి, అయ్యన్న నాయుడు వీధిలో నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్లైన్ పనులకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ప్రజలు తమను ఎమ్మెల్యేగా ఆశీర్వదించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను గుర్తించి ఒక్కొక్కటిగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, గత 20 నెలల కాలంలో సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం 300 కోట్లకు పైగా నిధులు కేటాయించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు, నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి అధికారులతో చర్చించి వెంటనే నిధులు కేటాయించి టెండర్లు పిలిపించి పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, అయిన నాయుడు వీధిలో అనేక సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత ప్రభుత్వ కాలంలో నాసిరకం పనులు చేయటం వల్ల డ్రైనేజీ తరచుగా బ్లాక్ అవుతూ ప్రాంతవాసులకు ఇబ్బందులు కలిగిస్తున్నట్లు స్థానిక డివిజన్ పార్టీ నాయకుడు ఈ సమస్యను తమ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి 40 లక్షల వ్యయంతో డ్రైనేజీ పనులకు, మరో 20 లక్షల వ్యయంతో మంచినీటి పైప్లైన్ మరియు పంపుల పనులకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి రోడ్డులో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను తెలియచేయాలని కోరారు. ప్రజలు ఒక చిన్న అర్జీ సమర్పించిన ఎమ్మెల్యే కార్యాలయం బాధ్యతగా స్పందించి అధికారులతో కలిసి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ నిరంతర అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సెంట్రల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దటం తమ లక్ష్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు మాచర్ల పావని, సామ్రాజ్యం డివిజన్ అధ్యక్షుడు మాచర్ల గోపీనాథ్, ప్రధాన కార్యదర్శి ఇనుకుల సాయిబాబు, సుబ్బారావు, దొంగర ఆంజనేయులు, దుర్గారావు, బాడిద సురేష్, సిరిదీపు, కళ్యాణ్, కృష్ణ, గిరి, విజయ్, శాంసన్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఎప్పటికప్పుడు పొంగిపోయి బ్లాక్ అయిపోయి ఈ ప్రాంత వాసులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో మరి ఈ డివిజన్లో మా డివిజన్ అధ్యక్షుడు గోపి కానీ, మా పావని, అలాగే మా పార్టీ నాయకులు సామ్రాజ్యం గారి వీళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకొస్తే వెంటనే దాని మీద చర్యలు చేపట్టాం. ఇవాళ 40 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలతో డ్రైనేజీ పనులు, 20 లక్షల రూపాయలతో మంచినీటి పైప్ లైన్ పనులు కూడా శాంక్షన్ చేసాం. సంతోషంగా ఉంది. ప్రతి రోడ్లో సమస్యలు తీర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రజా దర్బారు ప్రతి శుక్రవారం నిర్వహించినప్పుడు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా మా దృష్టికి రాని సమస్యలు ఉంటే మీరు ఆ ప్రజా దర్బార్ని ఉపయోగించుకోండి. దాంట్లో మీరు ఆ సమయాన్ని మీరు ఒక చిన్న అర్జీ పెట్టుకుంటే ఒక జవాబుదారీతనంగా ఎమ్మెల్యే కార్యాలయం పనిచేస్తుంది, ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి అర్జీకి సమాధానం ఇచ్చి ఆ సమస్యని పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని కూడా వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ నిరంతర ప్రక్రియలో రాబోయే రోజుల్లో ఈ సెంట్రల్ నియోజకవర్గానికి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దిన లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తాం. కొత్త మంచినీటి లైన్ వేస్తామని చెప్పారు, సీసీ రోడ్ వేస్తామని చెప్పారు. ఈరోజు ఈరోజు శంకుస్థాపనకి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. అంతేకాదు మా డివిజన్ నాయకత్వం నిత్యం మేము ప్రజల్లోనే ఉంటున్నాం, ప్రజా సమస్యలు కనుక్కుంటున్నాం. ప్రజా సమస్యలు కనుక్కొని మన ఎమ్మెల్యే బోండమ్మ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నాం. ప్రజలు మీరు కూడా గుర్తుంచుకోవాలా, మీకు అందుబాటులో ఎవరు ఉంటున్నారు, మీ సమస్యలను ఎవరు పరిష్కరిస్తున్నారు అని మీరు కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియపరుస్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో నగరాభివృద్ధి పరుగులు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరాభివృద్ధి కుంటుపడిందని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పురమిత్ర యాప్ వలన కార్పొరేషన్లు నిధుల కొరత ఏర్పడిందని, తక్షణమే పురమిత్ర యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరగలేదంటున్న టీడీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. విజయవాడ నగరపాలక సంస్థ నందు నిర్వహించిన చివరి కౌన్సిల్ సమావేశం గురించి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తన ఛాంబర్ హాల్ నందు మీడియాతో మాట్లాడారు. విజయవాడ నగరపాలక సంస్థ చివరి కౌన్సిల్ సమావేశంలో 145 అంశాలను ప్రస్తావించడం జరిగిందని చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరాభివృద్ధికి 5 సంవత్సరాలుగా పాలకవర్గం అద్భుతంగా పనిచేసిందని చెప్పారు. ఎక్కడా నీటి కొరత లేకుండా 14 ట్యాంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే 6 ట్యాంకులు పూర్తయ్యాయని, ఇంకా వారం రోజుల్లో మిగిలిన 8 ట్యాంకులు ఏర్పాటు అవనున్నాయని చెప్పారు. 200 కోట్ల రూపాయలు టెండర్ రూపంలో ఉన్నాయని, అనేక పనులు కార్యరూపం దాల్చాయని చెప్పుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సహకారంతో విజయవాడ నగరాన్ని మరింత అభివృద్ధి చేశామని,
ప్రస్తుతం విజయవాడ నగరపాలక సంస్థలో కార్పొరేషన్ నిధుల కొరత ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పురమిత్ర యాప్ను తీసుకురావటం వలన కార్పొరేషన్ నిధులన్నీ ప్రభుత్వానికి తరలించడం జరుగుతోందని, దీనివలన విజయవాడ నగరాభివృద్ధి కుంటుపడిందని విమర్శలు గుప్పించారు. వెంటనే పురమిత్ర యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత 5 సంవత్సరాల కాలంలో నగరాభివృద్ధి కనిపించలేదంటున్న టీడీపీ నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. విజయవాడ నగర అభివృద్ధి ఈ మధ్యలోన చాలా నేను ప్రెస్ మీట్లు వింటున్నాను. ఎంపీ గారు కానీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. విజయవాడ నగర అభివృద్ధి గతంలో ఏమీ జరగలేదు అని చెప్పడం జరుగుతుంది. ఇది అవాస్తవం. నేను ఎక్కడైనా ఏ డిబేట్కైనా నేను రావడానికి రెడీగా ఉన్నాను. విజయవాడ నగర అభివృద్ధి 2021 వరకు ఒక లెక్క అయితే 2021 నుంచి 24 వరకు ఒక లెక్క. ఎందుకంటే 010 జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. దాని ద్వారా విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్న అధికారులకి చెల్లింపులు అన్నది గవర్నమెంట్ చేయటం జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో నిధులు ఇక్కడ ఉండటం మూలాన ఎంతో అభివృద్ధి చేశాము. ఆ అభివృద్ధికి ఫలాలే ఈరోజు ఎంతోమంది రాష్ట్రపతుల చేత నేను అవార్డులు తీసుకోవటం జరిగింది. రాష్ట్రపతి అవార్డు తీసుకోవడం జరిగింది. స్వచ్ఛత లీగు, స్వచ్ఛ సర్వేక్షణలోని అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఇన్ని రకాల అవార్డ్స్ విజయవాడ నగరం కైవసం చేసుకుంది అని అంటే గార్బేజ్ ఫ్రీ సిటీ అని కానీ, లేకపోతే క్లైమేట్ స్మార్ట్ సిటీ అని కానీ ఇన్ని రకాల అవార్డ్స్ అన్నవి విజయవాడ నగరం కైవసం చేసుకుంది. ఇన్ని రకాల అవార్డ్స్ తీసుకోవడానికి కారణం విజయవాడ నగర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పూర్తి స్థాయిలో జరిగిందని. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జాతీయ మహిళా కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో జన్ సున్వాయ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. మహిళా సమస్యల పరిష్కారమే అజెండాగా వేగవంతంగా, పారదర్శకంగా సమస్యలను అధికారులతో కలిసి పరిష్కరిస్తామన్నారు. మహిళా సమస్యలను పరిష్కరించి వారికి అండగా నిలబడి పోరాటం చేయడానికి మహిళా కమిషన్ సిద్ధమన్నారు. న్యాయవాదులను పెట్టుకోలేని వారి కోసం న్యాయవాదులను నియమించి వారికి న్యాయ సహాయం కూడా చేస్తామన్నారు. విజయవాడలోని గోపాల్ రెడ్డి రోడ్డు నందుగల జలవనరుల నిర్వహణ సమగ్ర రైతు శిక్షణ కేంద్రంలో ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల నుంచి వచ్చిన మహిళల ఫిర్యాదుల విచారణతో పాటు కొత్త ఫిర్యాదులను స్వీకరించి విచారించారు. అనంతరం మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 9వ తేదీన నెల్లూరు జిల్లాలో జన్ సోన్వాయ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టామన్నారు. ఈ నెల 13వ తేదీ విశాఖపట్నంతో జన్ సోన్వాయ్ కార్యక్రమం మొదటి దశ పూర్తవుతుందన్నారు. ఇప్పటి నుంచి ప్రతి జిల్లాలో మహిళా సమస్యలపై జన్ సోన్వాయ్ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామన్నారు. విచారణ అధికారుల పనితీరుపై బాధితులు అసంతృప్తి చెందితే వారి స్థానంలో మరో అధికారిని నియమించాలని జిల్లా ఎస్పీలకు సూచిస్తామన్నారు. జన్ సోన్వాయ్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని, పెండింగ్ కేసుల విచారణతో పాటు కొత్త కంప్లైంట్లు కూడా రావటం ఇందుకు నిదర్శనమన్నారు. మహిళా జన్ సున్వాయ్లో ఎక్కువగా గృహహింస, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, మోసపూరిత వివాహాలు, డొమెస్టిక్ వైలెన్స్ వంటి కేసులు ఎక్కువగా మహిళా కమిషన్ దృష్టికొచ్చాయన్నారు. మహిళలను ఇబ్బందులకు గురిచేసే ఏ ఒక్కరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మహిళా సమస్యలను పరిష్కరించి వారికి అండగా నిలబడి పోరాటం చేయడానికి మహిళా కమిషన్ సిద్ధమన్నారు. న్యాయవాదులను పెట్టుకోలేని వారి కోసం న్యాయవాదులను నియమించి వారికి న్యాయ సహాయం కూడా చేస్తామన్నారు. సో మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తున్నాము. ఇప్పటికీ నెల్లూరు జిల్లా 9వ తారీఖు నెల్లూరు జిల్లాలో చేసాము. నిన్న గుంటూరు, బాపట్ల, పల్నాడు కవర్ చేసాము. ఈరోజు కృష్ణా, గుంటూరు, ఏలూరు ఈ 3 డిస్ట్రిక్ట్స్ తీసుకున్నాము. సో 5 రోజుల్లో దాదాపు ఒక 13 డిస్ట్రిక్ట్స్ వరకు కవర్ చేసి ఇంతకుముందు పెండింగ్ పిటిషన్స్ అనేది ఎంతవరకు వచ్చినాయి అది ఫాలో అప్ చేసి వాళ్ళు చెప్తారు. అలాగే పిటిషనర్స్ని కూడా పిలిచి ఏదైతే ఇన్వెస్టిగేషన్ అయిందో, ఏదైతే వాళ్ళకి రిపోర్ట్ వచ్చిందో దాంతో సాటిస్ఫై అయ్యారా లేదా, ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ దాన్ని తిరిగి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పడం. సో ఇవన్నీ కూడా చేస్తాం. లీగల్ హెల్ప్ కావాలంటే ఇక్కడే ఉంటారు కాబట్టి లీగల్ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వాళ్ళకి న్యాయ సలహాలు కూడా అన్నీ ఒకే వేదిక నుంచి జరుగుతాయి. సో ఆ కాన్సెప్ట్ మహిళా జన్సును ఈ 5 రోజులు జరుగుతుంటుంది. ఇది ఇండియా వైడ్ మొత్తం కూడా అన్ని స్టేట్స్లో జరుగుతుంది. 2027 జనగణనలో భాగంగా రాష్ట్రంలో ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ ప్రక్రియ చేపడుతున్నట్లు ఏపీ సెన్సస్ ఆపరేషన్స్ సిటిజన్ రిజిస్ట్రేషన్స్ డైరెక్టర్ జె నివాస్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు. క్యాంపు కార్యాలయంలో నేడు సీఎంతో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జనాభా లెక్కల ప్రక్రియను 2 దశలుగా చేపడుతున్నామని తెలిపారు. మొదటి దశలో ఇళ్ల జాబితా, గృహ గణన ప్రక్రియను చేపట్టనున్నట్లు వివరించారు. మే 30వ తేదీ వరకు జరిగే ఈ ప్రక్రియలో ఇళ్లలోని పరిస్థితులు, గృహాల్లోని వివిధ
సదుపాయాలను ఆస్తులకు సంబంధించిన వివరాలను నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్వీయ గణన వెసులుబాటు కల్పించినట్లు వివరించారు. రెండవ దశలో భాగంగా 2027 ఫిబ్రవరి నుంచి జనాభా లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. జనగణనలో భాగంగా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు, వలసలు, సంతానానికి సంబంధించిన వివరాలను నమోదు చేయనున్నట్లు తెలిపారు. పూర్తిగా డిజిటల్ విధానంలో తొలిసారి 16వ సెన్సస్ చేపడుతున్నట్లు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో పెన్షన్ల అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. 42వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ బండి పుణ్యశీల పెన్షన్ల అంశాన్ని లేవనెత్తారు. అధికారంలోకి వస్తే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం తమది కాదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 3 సంవత్సరాల కాలంలో 3,000 రూపాయలకు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. ఎవరి పాలన ఏ విధంగా సాగింది అనేది నగర ప్రజలందరికీ తెలుసునని, 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. టీడీపీ కార్పొరేటర్లు, వైసీపీ సభ్యుల వాదనను తిప్పికొట్టారు. ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 4,000 రూపాయలకు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పుకొచ్చారు. ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని, విజయవాడ నగరాభివృద్ధిలో తమ వంతు కృషికి తోడ్పాటును అందిస్తున్నామని చెప్పారు. అధికారం అనేది ఒక అలంకారం కాదు అని, ఒక బాధ్యతగా పనిచేస్తామని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అర్జీ పెట్టుకుంటే ₹1 కూడా రాని పరిస్థితి ఉంటే, నేడు కూటమి ప్రభుత్వంలో 20 నెలల్లో కోట్లాది రూపాయలు లబ్ధిదారులకు అందజేశామని స్పష్టం చేశారు. నగరంలోని అజిత్ సింగ్ నగర్ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 58వ డివిజన్ పార్టీ అధ్యక్షులు బంగారు నాయుడు, బూతా సురేష్, గౌసయ్య, పర్వీన్, మరకా శ్రీనివాస యాదవ్ పలువురు నాయకులతో కలిసి లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ప్రజా దర్బార్లో ఇచ్చిన ప్రతి అర్జీకి పరిష్కారం చూపేందుకు కార్యాలయం జవాబుదారీతనంగా పనిచేస్తోందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ నుంచి వచ్చిన అర్జీకి సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్జీని ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది సీఎం కార్యాలయంకు తీసుకువెళ్లి వెంటనే నిధులు మంజూరు చేయించి చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు బోండా ఉమా తెలిపారు. ₹1 కూడా రాని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లో కోట్లాది రూపాయలు మంజూరు చేయించామని, గౌరవంగా డివిజన్ పార్టీ నాయకుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలియజేశారు. అధికారం అనేది ఒక అహంకారం, అలంకారం కాదని, ఒక బాధ్యతగా పనిచేస్తామని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతి సమస్యకి, ప్రతి అర్జీకి జవాబుదారీతనంగా మా డివిజన్ పార్టీ నాయకులు కానీ, శాసనసభ్యుడు కార్యాలయం, ఎమ్మెల్యే కార్యాలయం కానీ నిరంతరం కూడా పనిచేస్తూ ఉంది. ఇవాళ ప్రతి శుక్రవారం జరిగే ప్రజా దర్బార్లో అనేక అర్జీలు వస్తూ ఉన్నాయి. ప్రతి అర్జీకి కూడా జవాబుదారీతనంగా పనిచేస్తూ ఉన్నాం. అట్లాగే ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఏదైతే అర్జీ ఇస్తున్నారో ఆ అర్జీని మా డివిజన్ పార్టీ నాయకులు ద్వారా మాకు వస్తే దాన్ని తీసుకొని ముఖ్యమంత్రి కార్యాలయానికి తీసుకెళ్ళి దాన్ని చెక్కు రాపిచ్చి మళ్ళా ఆ డివిజన్ పార్టీ నాయకుల ద్వారానే ఆ లబ్ధిదారులందరికీ కూడా చెక్కులు అందజేయటం వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ₹1 కూడా రానటువంటి దానికి ఇవాళకి కోట్ల రూపాయలతో 20 నెలల్లో ప్రజలకి చెక్కులు తీసుకొచ్చి గౌరవంగా వాళ్ళని ఎమ్మెల్యే కార్యాలయానికి పిలిపించి ఆ చెక్కులు మా డివిజన్ పార్టీ నాయకుల చేతుల మీదుగా వాళ్ళకి అందజేశాం. ఇవాళ 59వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు కానీ, ప్రధాన కార్యదర్శి బూతా సురేష్ కానీ, అలాగే మా గౌసియా, పర్వీను, ఇంకో గౌసియా,
అలాగే డివిజన్ నాయకులు మా మరకా శ్రీనివాస్ యాదవ్ మాజీ PCCL పార్లమెంట్ అధ్యక్షులు అందరి చేతుల మీదుగా ఇవ్వటం సంతోషంగా ఉంది. నిరంతరం కూడా మాకు అధికారం అనేది ఒక అహంకారంగా కానీ అధికారం అనేది ఇంకొక అలంకారంగా కాకుండా ఒక బాధ్యతగా మేము నిరంతరం కూడా పనిచేస్తాం. మా డివిజన్ నాయకులు అందరూ కూడా నిరంతరం కూడా పనిచేస్తారు. కాబట్టే ప్రజల సమస్యలకి పరిష్కారం చూపగలుగుతాను. చాలా సంతోషం. సివిల్స్లో ర్యాంకు సాధించాలి, IAS అవ్వాలి, ప్రజలకు సేవ చేయాలని యువత కలలు కంటుంటారు. ఆ కల సాకారం కావాలంటే కృషి, పట్టుదల, క్రమశిక్షణ, తపన ఉండాలి. లక్ష్య సాధనలో అపజయాలు ఎదురైనా నిరుత్సాహపడకుండా లోటుపాట్లను గ్రహించి వాటిని అధిగమించి లక్ష్యం దిశగా పయనించాలి. పట్టుదలే పెట్టుబడిగా, లక్ష్యమే మార్గదర్శిగా ముందుకు సాగితే కలను నెరవేర్చుకోవచ్చు, విజయం సాధించవచ్చని నిరూపించింది విజయవాడ చిట్టినగర్కు చెందిన మేదర హర్షిత. ఇటీవల ప్రకటించిన UPSC సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 520వ ర్యాంకు సాధించింది. తొలి 3 ప్రయత్నాల్లో విఫలమైన నిరుత్సాహపడకుండా పట్టుదలతో ప్రయత్నించి 4వ ప్రయత్నంలో విజయం సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే తాను సివిల్స్ పరీక్ష రాశానని, విద్యారంగం అభివృద్ధి, మహిళా సాధికారతకు పనిచేయాలనుకుంటున్నానని చెప్తున్న సివిల్స్ ర్యాంకర్ హర్షితతో మా ప్రతినిధి ముత్తుజా ముఖాముఖి. పట్టుదలే పెట్టుబడిగా, లక్ష్యమే మార్గదర్శిగా పయనిస్తే విజయం సాధించవచ్చని నిరూపించారు విజయవాడకు చెందిన మేదర హర్షిత. ఇటీవల ప్రకటించిన UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 520 ర్యాంకు సాధించారు. అంతకుముందు 3 సార్లు ప్రయత్నించి విఫలమైనా కూడా నిరుత్సాహపడక ఉత్సాహంతో పట్టుదలతో చదివి విజయం సాధించి తన తల్లిదండ్రులకు, నగరానికి ఇవన్నీ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె మనతో పాటు ఉన్నారు. ఈ 520 ర్యాంక్ సాధించడానికి ఆమె చేసిన కృషి, ఆమె పడిన కష్టం గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ముందుగా మీకు సిటీ కేబుల్ తరఫున శుభాకాంక్షలు అండి. మీరు ఈ 520 ర్యాంక్ సాధించడానికి మీరు చేసిన కృషి, మీ ప్రిపరేషన్ ఎలా సాగింది? నేను ఇనీషియల్గా కొన్ని రోజులు ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నానండి. కానీ తర్వాత ఒక 3 ఇయర్స్ నుంచి విజయవాడలోనే ఉంటూ ప్రిపేర్ అయ్యేదాన్ని. ఇంటి దగ్గరే ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ రిసోర్సెస్ కానీ, ఆల్రెడీ చదువున్న రిసోర్సెస్తో కానీ ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యేదాన్ని. రోజుకి 8 గంటలు అట్లా చదివేదాన్ని. ఎగ్జామ్ ముందుకు దగ్గరకు వచ్చినప్పుడు 10 గంటలు, 12 గంటలు అట్లా ఇంకా లెక్క ఉండేది కాదు. మామూలుగా అయితే ఇంకా రోజువారీ అట్లా 8 గంటలు చదివేదాన్ని. అసలు మీ విద్యాభ్యాసం ఎలా సాగింది? ఏం చదివారు? నేను 10th అంతా ఇక్కడ విజయవాడలోనే ఎట్కిన్సన్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నానండి. ఇంటర్ కూడా శారదా జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను. ఇంజనీరింగ్ కూడా నేను విజయవాడలోని VR సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చేశాను, CSE డిపార్ట్మెంట్లో. తర్వాత ఢిల్లీ కోచింగ్, తర్వాత ఇంకా ఇక్కడే విజయవాడలోనే చదువుకునేదాన్ని. మామూలుగా జనరల్గా బీటెక్ CSE చదివారు. CSE చదివిన వాళ్ళందరూ IT వైపు, సాఫ్ట్వేర్ జాబ్ల వైపు వెళ్తుంటారు, లక్షల జీతాలు వస్తుంటాయి. అది వదిలేసి మీరు ఇటు సివిల్స్ వైపు ఎంచుకోవడానికి కారణం ఏంటి? IT అనేది ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్లో కూడా కంప్యూటర్ సైన్స్ కానీ, డిజిటైజేషన్ కానీ ఇట్లాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా నా వంతుగా నేను కాంట్రిబ్యూట్ చేయగలను. అట్ ద సేమ్ టైం సోషల్ సర్వీస్ వైపు కూడా వెళ్ళి అటు సైడ్ కూడా ఇంకా పెద్దగా పని చేయగలను అని అనిపించింది. డబ్బులు విషయానికి వస్తే జీతము అనేది నాకు అంత, దానికంటే ప్రజలకు హెల్ప్ చేస్తున్నా అన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంకా పెద్దదని అనిపించింది. సో అందుకే IT జాబ్ కంటే కూడా నేను సివిల్ సర్వీసెస్ వైపు రావడం జరిగింది. సివిల్ సర్వీసెస్ ఎంచుకోవడానికి మీకు మోటివేషన్ చేసిన సంఘటన ఏమైనా ఉందా, లేకపోతే దేన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఇట్లా ఇన్స్పైర్ అవ్వడం కోసం. నేను 10th క్లాస్లో చేసిన ఒక ప్రాజెక్ట్లో భాగంగా ఇట్లా చిన్నపిల్లలకి టీచ్ చేయడము, స్లమ్స్లో పిల్లలకి, అట్లా దాని నుంచి యాక్చువల్గా ఫస్ట్ ఇట్లా సివిల్ సర్వెంట్స్ అయితే ఇంకా గ్రేటర్ ఆపర్చునిటీ ఉంటుంది సర్వ్ చేయడానికి అనేది నేర్చుకున్నాను. అదే కాకుండా రోజు జీవితంలో మా ఫాదర్ కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ అవ్వడం వల్ల ఆయన ప్రజలు ఎట్లా సేవ చేస్తున్నారు అదంతా చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యాను. మా పేరెంట్స్ కూడా నన్ను ప్రోత్సహించారు. మా ఫాదర్, మదర్ ఇద్దరు ప్రోత్సహించడంతో నేను ఇంకా ఇటు సైడ్ వచ్చానండి. మీరు ఇది ఎన్నో అటెంప్ట్లో పాస్ అయ్యారు? ఇంతకుముందు ఎన్ని అటెంప్ట్లు చేశారు? ఇది నా 4th అటెంప్ట్ అండి. ఇంతకుముందు 3 అటెంప్ట్స్ చేశాను, ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు. ఫస్ట్ అటెంప్ట్ అంత సీరియస్గా రాయకపోయేసరికి కొంచెం అది అవ్వలేకపోయాను. సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్స్ ప్రిలిమ్స్ అవ్వలేకపోయేసరికి ఇంకా నేను నిరుత్సాహపడ్డాను. బట్ మళ్ళీ తిరిగి ప్రయత్నించడంలో 4th అటెంప్ట్ అండి. మీరు 3 అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యారు. ఆ అటెంప్ట్స్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? దాని నుంచి ఎట్లా అధిగమించి 4th అటెంప్ట్కి మీరు ప్రిపేర్ అయ్యారు?
ఫస్ట్ థింగ్ నేర్చుకున్నది ఏంటంటే మనం లైఫ్లో ఫెయిలియర్స్ అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఫెయిలియర్స్ని మనం ఎట్లా హ్యాండిల్ చేసాము అనేది ఇంపార్టెంట్. దాని నుంచి మనం ఏదో ఒకటి ఒక లెసన్ నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నది అయితే కన్సిస్టెంట్గా రోజు చదవడం, ఒకరోజు చదివి ఇంకో రోజు వదిలేకుండా రోజు చదవడం, రోజు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం కానీ, అట్లా మనం ఎక్కడెక్కడ తప్పులు చేసాము, ఎక్కడెక్కడ మనకి హెల్ప్ అవసరము అన్నది చూసి ఇంప్రూవ్ చేసుకోవాలి మనము. అలా నేను ఈ అటెంప్ట్‌లో అవన్నీ చేసినందుకు విజయం సాధించాను అనుకుంటున్నాను. మీరు 1 ఇయర్ వరకు ఢిల్లీలో ప్రిపేర్ అయ్యారు. ఫస్ట్ అటెంప్ట్‌కి కానీ, సెకండ్ అటెంప్ట్ కానీ. తర్వాత ఫోర్త్ అటెంప్ట్‌కి వచ్చేసరికి మీరు ఇంటి దగ్గరే ప్రాక్టీస్ చేశారు. ఇంటి దగ్గర ప్రాక్టీస్ ఎట్లా సాగింది? ఇప్పుడు మీరు ఒకటి సాధించాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది. అన్నిటిని వదిలేయాల్సి వచ్చింది. అట్లా మీరు వేటిని త్యజించారు? నేను ఢిల్లీ నుంచి అసలు ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వకముందే వచ్చేసానండి. ఫస్ట్ అటెంప్ట్ నుంచి విజయవాడలో చేసేదాన్ని. ఇక్కడే నాకు ఇంకా ప్రశాంతంగా అనిపించేది. ఎందుకంటే మా పేరెంట్స్ నేను చదువు ఒక్కటే నాకు పని ఉండేది. మిగతాదంతా వాళ్ళే చూసుకునేవాళ్ళు ఇంట్లో రోజు. అది కాకుండా ఏమన్నా త్యాగం చేశారా అంటే ఫస్ట్‌లో కొంచెం ఫ్రెండ్స్‌తో కలవడం కానీ అలాంటివన్నీ వదిలేసాను. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే బ్యాలెన్స్ అనేది ఉండాలి లైఫ్‌లో. సో 8 అవర్స్ ఖచ్చితంగా చదివేదాన్నండి. నేను పెట్టుకున్న టార్గెట్స్ అవన్నీ ఫినిష్ అయ్యాక ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ, నాకు నచ్చిన బుక్స్ చదవడం, నాకు నచ్చిన విషయాలు ప్లాన్స్ పెంచడం కానీ అలాంటివన్నీ చేసేదాన్ని. త్యాగం చేయడం అంటే ఒక్కొక్కసారి చేయాల్సొస్తది. అప్పుడప్పుడు నిద్ర కానీ అట్లాంటివి చేయాల్సొస్తది. ఇంకా ఒకటి కావాలంటే ఒకటి తప్పదు కాబట్టి. అంటే ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ రిలేషన్స్‌కి, ఫంక్షన్స్‌కి అన్నిటికి దూరంగా ఉన్నారు. ఫంక్షన్స్‌కి అంత అటెండ్ అయ్యేదాన్ని కాదు. బట్ ఫ్రెండ్స్‌ని అప్పుడప్పుడు కలుస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా బాగా మోటివేట్ చేశారు నన్ను. ఈ జర్నీలో ఎప్పుడు నాకు పరాజయం ఎదురైనా వాళ్ళు లేదు నువ్వు ఇంకోసారి రాయి వస్తుంది అని చెప్పి చాలా మోటివేట్ చేయడం కానీ, అట్లా వాళ్ళకి తెలిసిన సజెషన్స్ ఇవ్వడము, వాళ్ళు అవన్నీ చేసేవాళ్ళు. వాళ్ళని అప్పుడప్పుడు వాళ్ళు అందరూ కలుసుకున్నప్పుడు కొద్ది క్షణాలు బాగా ఎంజాయ్ చేసేదాన్ని. తర్వాత మళ్ళీ ఇంటికొచ్చి చదవడము అదంతా. దేనికది ఉండాలని నేను నమ్ముతాను. సో కలిసేదాన్ని అండి వాళ్ళని. ఈ ఫోర్త్ అటెంప్ట్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీలో ఎట్లా కాన్ఫిడెన్స్ ఎట్లా ఉండేది? మీరు నేను సాధిస్తాను సార్, తప్పకుండా ర్యాంక్ వచ్చి దానికి కాన్ఫిడెన్స్ ఉందా? రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? నిజం చెప్పాలంటే ఇది ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళినా కూడా సెలెక్ట్ అవ్వని వాళ్ళు చాలామంది ఉంటారు. 2, 3 సార్లు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా. సో నేను నిజం చెప్పాలంటే అంత కాన్ఫిడెంట్‌గా ఏం లేను. ఎటైనా ఉండొచ్చు మనం అటు 50%లో అయినా ఇటు 50%లో అయినా ఉండొచ్చని అనుకున్నాను. బట్ లక్కీలీ ఆ రోజు లిస్ట్‌లో పేరు చూసుకున్నప్పుడు ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా పేరెంట్స్ వాళ్ళ సంతోషం చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళంతా నాకంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ రిజల్ట్‌ని. అది చూసి నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఈ సాధించడంలో మీ పాత్ర ఉంటే మీ పేరెంట్స్ పాత్ర కూడా ఎంతో ఉండిద్ది. మీ పేరెంట్స్ మీకు ఏ విధంగా ప్రోత్సహించారు? మీరు ఏ విధంగా సహకరించారు? ఇప్పుడు దాకా మిగతా ప్రిలిమ్స్ అవ్వనంత వరకు కానీ, వేరే ఏదన్నా ఎగ్జామ్ అవ్వనంత వరకు నేను చాలా నిరుత్సాహపడేదాన్ని. ఇంట్లో అంటే ఇంకా రాసి అసలు ఎప్పటికైనా మనకు వస్తుందా రాదా అని అన్సర్టినిటీలో ఉండిపోయేదాన్ని. వాళ్ళు ప్రతిసారి చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా ఫాదర్ కానీ ఇంకెన్నిసార్లు నువ్వు రాస్తానన్నా నీ ఇష్టము రాయి అలసిపోయేంత వరకు అని చెప్పేవాళ్ళు. మా మదర్ కూడా ఇంట్లో నాకు చదువుకోవడం ఒకటే పని ఉండేది. మిగతా పని పెద్దగా ఏం చెప్పేవాళ్ళు కాదు. నేర్పించడం అయితే నేర్పించేవాళ్ళు కానీ పని చేయడం కానీ, ఇంట్లో పనులు కానీ, బయట హెల్త్ ఇష్యూస్ వచ్చినా తనే దగ్గరుండి చూసుకోవడం కానీ, మా ఫాదర్ డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి ఎడ్యుకేషన్ కూడా చిన్నప్పటి నుంచి ఆవిడ చాలా కాన్సన్ట్రేట్ చేశారు. సో వాళ్ళ ప్రోత్సాహం లేనిదే నేను ఇవాళ ఈ విజయం సాధించలేను. ఇప్పుడు మీరు ఈ గ్రూప్ మీరు ఎంచుకున్న సబ్జెక్ట్స్ ఏంటి? సివిల్స్లో మీరు ఎంచుకున్న సబ్జెక్ట్స్ ఏంటి? దాన్ని ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు? ఓన్లీ కాంపిటేటివ్ బుక్స్ అయినా లేకపోతే న్యూస్ పేపర్స్ చదవడం ఎలా ప్రిపేర్ అయ్యారు? న్యూస్ పేపర్స్ అనేది ఖచ్చితంగా చదివానండి. చదవాలి కూడా. ద హిందూ న్యూస్ పేపర్ కానీ అట్లాంటి ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ బాగానే ఫాలో అయ్యేదాన్ని. అది ఆ న్యూస్ పేపర్స్‌తో పాటు మనకి డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ కానీ అట్లాంటివి రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండాలి. నా ఆప్షనల్ వచ్చేసరికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండి. అందులో కూడా కరెంట్ అఫైర్స్ ఒక ముఖ్య భాగం కాబట్టి రోజు న్యూస్ పేపర్ చదవడం అనేది అలవాటు చేసుకున్నాను నేను. మీకు 520 ర్యాంక్ వచ్చింది కదా, మీకు ఏమొచ్చి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఏమొచ్చింది అనుకుంటున్నారు? మీరు ఏ విధంగా వస్తే సర్వీస్ చేయాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఐఏఎస్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. లేదంటే ఐఆర్ఎస్ ఐటీ చూస్ చేసుకున్నానండి. ఒకవేళ నాకు కనుక ఛాన్స్ సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్ సెక్టర్ మీద బాగా పనిచేయాలని ఉంది. అది కాకుండా విమెన్ ఎంపవర్మెంట్ లాంటి సెక్టర్స్లో పనిచేయాలని ఆశిస్తున్నాను.
సాధించారు కదా. ఇప్పుడు కొత్తగా సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు చాలామంది అనుకుంటారు కానీ దాన్ని సాధించలేకపోతున్నారు. ఈ సివిల్స్ వైపు వెళ్ళాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఈ ఫీల్డ్లో రావడం అనేది ఒక చాలా పెద్ద స్టెప్ అండి. అదే ఒక రిస్క్. ఇటు సైడ్ వచ్చి ప్రిపేర్ అవుదాం అనేది. బికాజ్ ఇది లాస్ట్ మినిట్ వరకు మనం అన్సర్టన్గానే ఉంటాము. ర్యాంక్ వచ్చేదాకా మనకు తెలియదు అది వస్తుందా రాదా అని చెప్పి. సో అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా సెల్ఫ్ డౌట్ కానీ అట్లాంటివి లేకుండా కన్సిస్టెంట్గా రోజు ఒక టైం టేబుల్ ఆర్ఎల్స్ ఒక టార్గెట్ పెట్టుకొని అది కంప్లీట్ చేసామా లేదా అనేది చూసుకొని అట్లా చదవాలి. అండ్ ఇట్లా ఇది ర్యాంక్ వచ్చే ముందు మనకి చాలా అపజయాలు ఎదురవుతాయి. అవన్నీ కూడా మనం అధిగమించాలి. దాని నుంచి మనం ఎందుకు ఫెయిల్ అయ్యామనేది చూడాలి. అంటే పేపర్ కష్టంగా ఉంది కాబట్టి నాకు అవ్వలేదు అని కాకుండా నేను ఎక్కడో లోపం చేశాను, లేకపోతే నేను ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు, రాయొచ్చు అన్న మైండ్ సెట్తో ఉంటే ఇది ఈజీగా క్రాక్ చేయగలరని సివిల్స్లో ర్యాంక్ సాధించాలనే పట్టుదలతో ప్రయత్నించి ఎన్ని అపజయాలు ఎదురైనా వాటిని అధిగమించి నిరుత్సాహపడకుండా ఒక ప్రణాళిక ప్రకారం చదివితే తప్పకుండా సివిల్స్లో ర్యాంక్ సాధిస్తారని చెప్పేసి హర్షిత చెప్తున్నారు. కెమెరామెన్ రాయప్పతో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ. విద్య, వైద్యంలో ప్రభుత్వం ఎంత చేసినా కూడా ప్రైవేట్ వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థల సహకారం, భాగస్వామ్యం కూడా ఉంటేనే పరిపూర్ణమవుతుందని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పుస్తకాలు, యూనిఫామ్ అన్నీ ఇస్తోందని చెప్పారు. ఆడపిల్లలు స్కూల్కి వెళ్లడానికి సురక్ష సేవ తరపున సైకిళ్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. న్యాట్కో మెడ్ ప్లస్ సాయి తేజ వారి సౌజన్యంతో సురక్షా సేవ ఆధ్వర్యంలో పేదింటి బాలికలకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం విజయవాడలోని గాయత్రి నగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, జనసేన పార్టీ నాయకుడు సుబ్బారాయుడు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గడ్డం రవి, ట్రాఫిక్ సిఐ రామారావు, సురక్షా కన్వీనర్ నర్సయ్య పాల్గొన్నారు. 30 మంది బాలికలకు సైకిళ్లు, ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు, అర్బన్ ప్రాంతాల్లో ఆడపిల్లలు బస్సుల్లో స్కూల్కు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతుంటారని చెప్పారు. వారికి ఇవ్వడం మంచి సాంప్రదాయమన్నారు. ఐరన్ లోపంతో బాధపడుతుంటారని చెప్పారు. 80 లక్షల మంది విద్యార్థులు రాష్ట్రంలో ఉన్నారని అన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తున్న ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల సహకారం అందించకపోతే ఊతం రాదన్నారు. భవిష్యత్తులో తాను కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామి అవుతామని తెలిపారు. అనంతరం ట్రాఫిక్ సిఐ రామారావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సూచనల మేరకు P4 కార్యక్రమంలో భాగంగా సురక్ష అనేక సేవా కార్యక్రమాలు చేస్తోందన్నారు. పోలీసు శాఖకు 10,000 కెమెరాలు ఇచ్చారన్నారు. గతంలో 150 మందికి సైకిళ్లు ఇచ్చారని, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని, మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. అనంతరం సురక్షా కన్వీనర్ నరసయ్య మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సైకిళ్లు నడపాలని, పేద విద్యార్థినులకు సైకిళ్లు ఇచ్చామన్నారు. గతంలో 150 సైకిళ్లు ఇచ్చామని, డ్రోన్స్తో 70,000 విత్తనాలు కొండలపై చల్లటం జరిగిందన్నారు. మెడికల్ క్యాంపులు నిర్వహించామని, మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గారు, మన గడ్డం రవి గారు, ఇంకా అందరూ వచ్చారండి. అందరూ వచ్చి కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్గా చేసాం. ఈ ఆడపిల్లలకి సైకిల్ ఇస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళు కూడా ఎంతో ఆనందపడతా చాలా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ స్కూల్కి వెళ్ళమని చెప్పి మేము చెప్పి ఇస్తున్నామండి. అలాగే వీళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ బాగుంటుందని చెప్పి ఐరన్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. 30 మంది పిల్లలకి సైకిల్ ఇచ్చామండి. మొన్న 150 ఇచ్చామండి. అంతకుముందేమో డ్రోన్స్తో 70,000 విత్తనాలు కొండల మీద వేసామండి. ఇట్లాంటి కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు కానీ ఏదైనా కానీ చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి కార్యక్రమం చెప్పినప్పుడు ఈసారి నుంచి మీ దృష్టికి కూడా తీసుకొస్తాం. సైకిళ్ళు ఆడపిల్లకి ఇవ్వడం అనేది ఒక మంచి సాంప్రదాయం. అలాగే ఆడపిల్లల్లో పూర్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ ఉంది. దానికి గాను మరి వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళ దాదాపు 80 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు ప్రభుత్వ స్కూళ్ళలో, చిన్న పెద్ద అన్ని స్కూల్లో కలిపి. అందరికీ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తున్నా కూడా ప్రైవేటు వ్యక్తుల సహకారం లేకుండా విద్యా వైద్యానికి కూడా మరి ఊతం రాదు. మరి అందుట్లో ఈ సురక్ష సేవ తరఫున చేస్తున్న నర్సయ్య గారికి, అందుట్లో భాగస్వాములకి, ఈరోజు మాతో కలిసి వచ్చిన మరి మిగతా అందరికీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, సుబ్బరాయుడు గారు కానీ, మా మాజీ కార్పొరేటర్ చెన్నపాటి గాంధీ, సిఐ గారు, అందరికి కూడా
ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించే సందర్భంలో వచ్చినందుకు పేద విద్యార్థులు గుర్తించడం అంటే చాలా అరుదు. ఏంటంటే అందరూ స్వార్థం కోరుకుంటూ ఉంటారు. ఈ పేద విద్యార్థులను గుర్తించి ఈ రకంగా కార్యక్రమాలు చేయడం అనేది ఒక మంచి కార్యక్రమం. నర్సయ్య గారు గతంలోనే 150 సైకిల్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా 30 సైకిల్స్ పంపిణీ చేయడం జరిగింది. అట్లాగే మా పోలీస్ పరంగా 10,000 కెమెరాలను కూడా ఇవ్వడం జరిగింది. మా సిపి గారు చాలా నర్సయ్య గారిని అన్ని విధాలుగా నర్సయ్య గారు కోఆపరేషన్ తీసుకుంటూ ఉన్నారు. ఆ విధంగా ముందుకెళ్తూ ఉన్నారు. ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి వీళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని, జరిపించాలని, సురక్ష ద్వారా అందరూ చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మా ట్రాఫిక్ తరపున అట్లాగే మా విజయవాడ పోలీస్ కమిషనర్ గారి ద్వారా అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. విజయవాడ నగరాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కేశినేని చిన్నిపై వైసీపీ నాయకులు దేవినేని అవినాష్ కావాలని బురద జల్లుతున్నారని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పిల్లా శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ గురించి మాట్లాడే అర్హత కూడా లేని వ్యక్తి దేవినేని అవినాష్ అని పిల్లా శ్రీనివాస్ ఈ సందర్భంగా వ్యంగ్యంగా మాట్లాడారు. నిస్వార్థ నాయకుడు అయిన చిన్నిపై అవాకులు చెవాకులు పెళ్లితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విజయవాడలోని తన కార్యాలయం నందు టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పిల్లా శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, స్థానిక ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. విజయవాడ నగరాభివృద్ధికి ఎంపీ కేశినేని శివనాథ్ ఎంతో కృషి చేస్తున్నారని, అటువంటి వ్యక్తిపై వైసీపీ నాయకులు కావాలనే వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ చిన్నిపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ వ్యాఖ్యలను పిల్లా శ్రీనివాస్ ఖండించారు. విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తున్న ఎంపీని దందా చేస్తున్నారంటూ ఆరోపణలు చేయటం ఎంతవరకు సమంజసమన్నారు. దేవినేని కుటుంబం అంటేనే వివాదాలకు మారుపేరని అన్నారు. ఎంపీ గురించి మాట్లాడే అర్హత, స్థాయి లేని వ్యక్తి దేవినేని అవినాష్ అని మండిపడ్డారు. దందా రాజకీయాలకు, కుటిల రాజకీయాలకు, మద్యం కుంభకోణానికి, మైనింగ్ మాఫియాకి వైసీపీ పార్టీ నిలవని చెప్పారు. నిస్వార్థ నాయకుడైన చిన్నిపై అవాకులు చవాకులు పేరితే చూస్తూ ఊరుకోబొమ్మని హెచ్చరించారు. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు కానీ ఎన్నో అభివృద్ధి పనులతో ముందుకు సాగుతూ ఉంది. నువ్వు సాగించిన రావణ కాస్ట్ని ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తట్టుకుంటూ ఉన్నారు. ఈ రోజున గాడిలో పెట్టడానికి ఎన్నో బాధలు పడుతూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. 70 సంవత్సరాల మనిషి కూడా ఈ రోజున 6 నిమిషాలు కష్టపడుతూ ఉంటాడు. నీ సొంత ఎమ్మెల్యేలకే నువ్వు ఏ రోజు కూడా ఇంటర్వ్యూ ఇచ్చి ఉండవు. మా నాయకుడు ఈ రోజున ప్రతి ఎమ్మెల్యే పిలిచి పర్సనల్గా ఏం తప్పులు చేస్తారా కాదు ఇలా చేయని చెప్పి చెప్తూ ఉంటాడు. మీకు మాకున్న తేడా అది. ఇప్పటికన్నా పిచ్చి పిచ్చి ఆరోపణలు మానుకొని మంచి చేస్తే మంచి చెప్పండి, చెడు చేస్తే చెడు చెప్పండి. పొద్దున్న లేసే ఆరోపణలు అన్నీ అబద్ధాలే. ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మిమ్మల్ని 11 సీట్లు పరిమితి చేశారు. రేపు పార్టీ కూడా ఉంటుందో లేదో తెలియని పరిస్థితులు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది గ్యారెంటీగా. ఇప్పటికైనా ఈ ఆరోపణలు మానుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు జిల్లా సెక్రటరీగా ఇచ్చిన మా కేసీఎన్ చిన్ని గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చేసుకుంటూ మీ అందరూ కూడా నమస్కారం. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 520వ ర్యాంకు సాధించిన నగరానికి చెందిన మేదర హర్షతను అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని సంఘం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో హర్షితకు శాల్వా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ హర్షిత యూపీఎస్సీలో 520వ ర్యాంకు సాధించి అటు కన్నవారికే కాకుండా మన బెజవాడికి పేరు తీసుకొచ్చిందన్నారు. ప్రతిరోజు మనతో పాటు యోగా చేసే హర్షిత సివిల్స్లో ర్యాంకు సాధించడం మనకు సంఘానికి గర్వకారణమని పేర్కొన్నారు. అలాగే యోగాకి రావడం కూడా నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. అప్పుడు ప్రాణాయామం చేసేటప్పుడు రోజు సార్ చెప్పేవాళ్ళు ఇదంతా ప్రాక్టీస్ చేస్తే గొప్ప గొప్ప గోల్స్ ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఈజీగా సాధించవచ్చని. సో సార్ కూడా చాలా కేర్ తీసుకొని ప్రతిదీ నాకు నేర్పించడం కానీ ముందు నుంచి ప్రాణాయామం, సూర్య నమస్కారాలు అన్నీ నేర్పించారు. అలాగే మిగతా వాళ్ళు కూడా మిగతా సభ్యులు పవన్ కానీ కార్తీక్ వాళ్ళు కూడా చాలా బాగా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్న ప్రతిసారి. వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇవాళ నా సక్సెస్ని మీరు కూడా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నందుకు, మీ అందరూ కోరుకున్నట్టు ఆశించినట్టు నేను కూడా మంచి పనులు చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలని చాలా ఇన్స్పైర్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళకు కూడా వేరే కార్యక్రమాలు ఉండడం, తర్వాత టైం కూడా మనకి టైం తక్కువగా ఉండడం వల్ల కొద్దిగా ముందుగా మనం ఇమీడియట్గా
ఈ వార్త వెళ్ళంటే అమరావతి ఈమె ఫాదర్ సుధాకర్ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్లో చేశాడు. నాకైతే 2001 నుంచి కూడా నాకు పరిచయం. అంతకుముందు మన అరుణ్ గారికి కానీ ఎల్లారావు గారికి కానీ ఉన్నటువంటి ఈ గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఎప్పటి నుంచో 37-40 years నుంచి కూడా అప్పటికి విషయం ఏంటంటే నేను యాజ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్గా నాకు చాలా టెక్నిక్స్ తెలుసు, బాడీ తగ్గించుకోవాలని ఇలా రకరకాలు. అయినా కూడా నాకు యోగా వచ్చిన వల్ల నాకు మంచి జరిగింది, మా పాపకి మంచి మెంటల్ పీస్ జరిగింది. మంచి యోగా చేయడం వల్ల మేము బాగా ఇంటర్వ్యూ చేశాము అని నాకు 100% అనిపిస్తుంది. దానివల్ల మా పాప సక్సెస్ అయిందని కూడా అనుకుంటున్నాను. ముఖ్యంగా యోగా అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో అమరావతి యోగా అసోసియేషన్ ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్. ముఖ్యంగా కార్తీక్కి, పవన్కి మేము ఏదో వచ్చి చెప్పేవాళ్ళం. మా కోసం కూడా ఆపి పాప నిజంగానే మా కోసం కూడా సార్ రండి సార్ అంటే ఇప్పుడే ఎన్ని అంటే 2-3 గంటలు లేదు సార్ అని చెప్పి ఉంటారు. పాప మా కోసం టైం స్పెండ్ చేసి నాకు మా పాపకి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళిద్దరికి ముఖ్యంగా యోగా మాస్టర్కి చాలా చాలా థ్యాంక్ యూ అనండి. కంటిలో ఒత్తిడి పెరుగుదలతో వచ్చే గ్లకోమా అంధత్వానికి దారితీస్తుందని, దీన్ని నివారించడానికి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తాడిగడపలోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి కోడే వెంకటాద్రి చౌదరి క్యాంపస్ గ్లకోమా వైద్య నిపుణులు దీప్తి, సుకన్య, దివ్య తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు గ్లకోమా అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంటి చూపు పోకుండా నీటి కాసులను ముందుగానే గుర్తించి చికిత్స ముందుగా ప్రారంభిస్తే కంటి చూపును కాపాడవచ్చని చెప్పారు. తాడిగడపలోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి కోడే వెంకటాద్రి చౌదరి క్యాంపస్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్లాకోమా వైద్య నిపుణులు దీప్తి, సుకన్య, దివ్య మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు గ్లాకోమా అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. నీటి కాసులు అంటే కంటి నరంపై ఒత్తిడి పెరగటం వల్ల కంటి నరం డ్యామేజ్ అవుతుందని అన్నారు. ఆ నరం డ్యామేజ్ అవటం వల్ల చూపు తగ్గటం, చూపు కోల్పోవటం జరుగుతుందన్నారు. నీటి కాసులకు లక్షణాలు ఉండవని, అది వచ్చినట్లు కూడా తెలియదని చెప్పారు. 40 ఏళ్లు దాటిన తర్వాత క్రమం తప్పకుండా ఏడాదికి ఒకసారి పూర్తి కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. కంటిలో ఒత్తిడి, గొనియోస్కోపీ, నరం పరీక్ష చేయించుకోవాలని, విజువల్ ఫీల్డ్ ఫంక్షన్ పరీక్ష అవసరమైన వారికి గ్లకోమా స్పెషలిస్టులు సజెస్టు చేస్తారన్నారు. నీటి కాసులు ఉన్నట్లు గుర్తిస్తే మెడికేషన్ మొదలుపెట్టి నీటి కాసులు పెరగకుండా అరికట్టవచ్చని చెప్పారు. గ్లకోమా అనేది 40 ఏళ్లు దాటిన తర్వాత ఏ వయసు వారికైనా రావచ్చని, వంశపారంపర్యంగా స్టెరాయిడ్స్ వినియోగం, కంటికి దెబ్బ తగలటం వల్ల కంటికి గతంలో ఆపరేషన్ జరిగిన వారికి కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. చిన్నపిల్లల్లో కూడా గ్లకోమా వస్తుందన్నారు. 2 కళ్ళు పెద్దగా ఉండడం, ఒక కన్ను పెద్ద ఉండడం, నల్లగుడ్డు తెల్లగా ఉండడం, వెలుతురిని చూడలేకపోవటం, ఎక్కువగా ఏడవటం వంటి లక్షణాలు ఉంటే గ్లకోమా పరీక్షలు చేయించాలన్నారు. కంటి చూపు పోకుండా ముందుగానే గుర్తించి చికిత్స ముందుగా ప్రారంభిస్తే కంటి చూపును కాపాడవచ్చని చెప్పారు. 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు వరల్డ్ గ్లాకోమా అవేర్నెస్ వీక్ అన్నది నిర్వహించడం జరిగింది. సో గ్లాకోమా అంటే ఏంటి? గ్లాకోమా అంటే కంట్లో ఒత్తిడి పెరగడం వల్ల కంటి నరం దెబ్బతినడం. సో గ్లాకోమా ఉంది అని ఒకరికి తెలీదు. దానికి సంపూర్ణ కంటి పరీక్ష చేయించుకోవాలి. సంపూర్ణ కంటి పరీక్ష అంటే కంట్లో చూపు చెక్ చేయడం, కంటి యొక్క ప్రెషర్ చెక్ చేయడం, వెనకాల నరం చెక్ చేయడం అన్నది జరుగుతుంది. ఈ నరం పరీక్ష అప్పుడు మీ డాక్టరు నరం చూసి ఒకవేళ నీటి కాసులు ఉంటే అది మీకు చెప్పడం అన్నది జరుగుతుంది. గ్లాకోమా ఉన్నట్టు అర్లీ స్టేజ్లో పేషెంట్కి అన్నది తెలీదు. సో 40 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరానికి ఒకసారి కంటిలో ఒక ప్రెషర్, నరం పరీక్ష చేయించడం వల్ల ఒకవేళ గ్లాకోమా అర్లీ స్టేజ్లో కనబెడితే ఫర్దర్గా అక్కడి నుంచి చూపు తగ్గకుండా. ఇంకా స్టీరాయిడ్స్ అనేది ఒకటి ఉంటుంది. స్టీరాయిడ్స్ అంటే ఇప్పుడు టాబ్లెట్ ఫామ్లో కానీ లేకపోతే ఇన్హేలర్స్, ఆస్తమా వాళ్ళలో ఇన్హేలర్స్ ఇస్తూ ఉంటారు. స్కిన్ డాక్టర్ క్రీమ్స్ కానీ అవి ఇస్తుంటారు ఆల్రెడీ స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో వీళ్ళలో కూడా ఈ గ్లకోమా అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది అట్లా దీనివల్ల ఎలా వస్తుంది అంటే ఈ స్టీరాయిడ్ అనేది మనకి కంటి నరంకి రీచ్ అయ్యి బ్లడ్ ద్వారా కంట్లో ప్రెషర్ అనేది పెరగడం జరుగుతుంది. దీనివల్ల కూడా గ్లకోమా అనేది వస్తుంది. ఇంకా ఫ్యామిలీ అంటే ఆల్రెడీ కంట్లో ప్రెషర్ అనేది కొంచెం ఒక్కొక్కసారి ఎక్కువ వస్తూ ఉంటే ఆక్యులర్ హైపర్ టెన్షన్ అంటాం ఆ కండిషన్ని, వాళ్ళలో కూడా గ్లకోమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఎవరైతే 40 years అబోవ్ ఉందో వాళ్ళు చెకప్ చేయించుకుంటూ ఉండాలి ఎవ్రీ ఇయర్, రెగ్యులర్ ఐ చెకప్. కళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి పరీక్ష చేస్తే వాళ్ళకి కంటిలో ఉన్న వ్యాధుల గురించి తెలుస్తుంది. అందులో ఒకటి గ్లకోమా. మనం చిన్నపిల్లల్లో ఎప్పుడు గ్లకోమాకి పరీక్ష చేయించాలి అనేది తెలుసుకుందాం. చిన్నపిల్లల్లో
ఒక 2 కళ్ళు పెద్దగా ఉండటం కానీ, లేదు ఒక కన్ను పెద్దగా ఉండటం, నల్లగుడ్డు తెల్లగా ఉండటం, వెలుతురుని చూడలేకపోవటం, వెలుతురుని చూసినప్పుడు ఎక్కువగా ఏడవటం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే కళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి గ్లకోమా పరీక్ష చేయించాలి. అంతేకాదు ఎవరిలో అన్నా గ్లకోమా ఉన్న ఇంట్లో వారిలో, లేదు ఇంట్లో ఎవరికన్నా అంధత్వం వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉన్నా వెంటనే చిన్నపిల్లల్ని తీసుకొచ్చి పరీక్ష చేయించాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.